టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ తెలుగు ప్రేక్షకులపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మనోళ్లు మన సినిమాలు చూడరు, కానీ బయట సినిమాలు బానే చూస్తారు, కాబట్టి ఈ సినిమాని కూడా చూడాలంటూ డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు హరీష్? మలయాళంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన అలప్పజా జింఖానా చిత్రం తెలుగులో రాబోతున్న విషయం తెలిసిందే. జింఖానా పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ప్రేమలు ఫేమ్ నస్లిన్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఖలీద్ రెహమాన్ స్వీయ దర్శకత్వంలో జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ కన్నన్ చెరిలతో కలిసి స్పోర్ట్స్ డ్రామాకు నిర్మించారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ సినిమా హిట్ అవ్వాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ, నేను డ్రాగన్ సినిమా అప్పుడు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, మనోళ్ళు మన సినిమాలు తప్ప అన్ని సినిమాలు చూస్తారు. అయితే ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుపడుతూ, మీ సినిమాలు బాగుంటే చూసే వాళ్ళు లేవు కాబట్టి ఇతర భాష సినిమాలు చూస్తున్నారంటూ నన్ను ట్రోల్ చేశారు. ఆ విషయం నేను పట్టించుకోలేదు. ముందు చెప్పినట్లుగానే ఈ సినిమాను కూడా ఆదరించండి అంటూ హరీష్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా మ్యూజిక్ చాలా హైలైట్ అని ఆల్రెడీ విన్నాను. నేను ఇంతకుముందు చెప్పా, డ్రాగన్ సినిమా అప్పుడు నేను ప్రమోటింగ్ డ్రాగన్ సినిమా, మన సినిమాల కంటే పక్క సినిమాలు మనం ఎక్కువ చూస్తామని చెప్తే కొంతమంది యాస్టీస్గా గాసిప్ రాసుకునేవాళ్ళు అదే పని మీద అటాక్ చేశారు. నా లాస్ట్ సినిమా చూడలేదు కాబట్టి అలా అన్నాను. నేను అదే చెప్పా, నా లాస్ట్ సినిమా చూడలేదు, మిగతా సినిమాలు చూశారని చెప్పా. ఇప్పుడు కూడా మనకు అందరికీ అలవాటే కదా, పక్క సినిమాలకి మనం ఎగేసుకెళ్తాం. ప్లీజ్ అలాగే ఈ సినిమా కూడా దయచేసి పెద్ద హిట్ చేయండి. మంచి సినిమా, చిన్న సినిమా, జోక్స్ అపార్ట్, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, నాకు ఏదైనా సినిమా నచ్చినా, ట్రైలర్ నచ్చినా, నా కంటెంట్ నచ్చినా నేను వచ్చి ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి ముందుంటాను. ఈ సినిమా ట్రైలర్ చాలా 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 బాగుంది. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిలిం. సో దయచేసి తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ ఈసారి ఎవరు ఎలా రాసుకున్నా సంబంధం లేదు.